కళ్యాణకి ఎంత కమ్మ వాసన వస్తుందో. ఈ కళ్యాణకి వేసి కూర అంటే నా మగడు కమ్మ తింటాడు. సరవా ఓ కూర జల్ది జల్ది అండాలి. ఈ కళ్యాణకి వేసి అండకపోతే కయ్య వరుతాడు మళ్ళా. ఏం చేస్తాను? టమాటా చారు చేస్తానా? మళ్ళీ ఇలా టమాటా చారేనా? కూడుకూర అంటారా? అదే కూడుకూర తినబుద్ధి అవుతుంది. అబ్బో నీ తినబుద్ధి అయితే అంతగానం తెచ్చి అండుకోరాదు. ఎవరద్దన్నారు? నీ చేతితోటి కూర అంటే కమ్మగా ఉంటదే. ఉంటది ఎందుకుండది? ఇలా మేడం బాగా మూత చూపుతుంది. ఇలా నీతోటి కోడికూర ఎట్లా అండించుకోవాలనో బాగా తెలిసే. ఆహా ఎట్లనో? ఒక్కసారి కన్ను మూసుకో. కొంపేసి కాలు పట్టుకుంటే అయింది. మళ్ళీ పంచి. నువ్వు కన్ను మూసుకో. మూసుకున్నా. ఇప్పుడు కన్ను తెరు. అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఇది ఎప్పుడు తెచ్చినావు? ఇయాలనే మనం ఎప్పుడు తెచ్చినట్టు సర్ప్రైజ్ ఇద్దామని. అది వేసుకుంటే నువ్వే మస్తుంటవే. ఇప్పుడు అలాగే ఉంటదా? సాల్తి బంగారమే మంచిగా ఉంది. అవును నేను కూడా అదే అంటానా. నువ్వే నా బంగారమే. ఆటగాడు. ఇప్పుడు చికెన్ ఆడతావా? చికెన్ ఏంది, మటన్ అంతా, చేపలంతా, రొయ్యలంతా. నువ్వేదన్నా అంటే అదే వండుతా. మెడల నగలు పడితే గాని మొగలు మాట అయినపోతాయి. ఏం పెళ్ళాలే మీరు? ఎంతకు తెగించారా? సిగ్గులేదు. అక్క ఎవరు? నేనే అక్క. రస్తా నువ్వా? బావలేడా అక్క? బాయిగాడి పోయిండు. ఇంకా అంత మంచిదా చెల్లె? ఏం మంచిది అక్క, ఇజ్జత్ తక్కువ బతకయ్యేటట్టుంది. అయ్యో ఏమేం చెల్లె? రేపు మా చుట్టాలింటి కాడ ఫంక్షన్ ఉంది అక్క. మా చుట్టాలంతా బలిసిన వాళ్ళే. మెడల బంగారు నగలు దిగేసుకొని వస్తారు. వాళ్ళ ముంగట బోష్ మెడతో తిరుగుడు నాకు ఇష్టం అనిపించలేదు. ఫంక్షన్ పోకపోతేనేమో మంచిగా ఉండదు. దగ్గర వాళ్ళ అసలు నాకు ఏం చేయను, ఏం దోస్తలేదు అక్క. ఇక మీ మరిదేమో ఖచ్చితంగా పోవాల్సిందే అంటుండు. పోతానా చెల్లె? మరి ఏట అర్థమైతే లేదక్క. నువ్వేమైనా సాయం చేస్తే పోదామని చూస్తున్నా. సాయమా? బస్ కిరాయికి పైసలు ఏమైనా కావాలా? ఇప్పుడు గా బస్ కిరాయిలు ఎక్కడి కానీ గా పైసలు కాదక్క. మరి ఇంకేం కావాలి? ఏదో తేడాగా ఉందేంటి? జరా నీకు బంగారు గొలుసును చెవి కమ్మలు ఇయ్యవా అక్క? ఫంక్షన్ పోయి రాగానే 2 రోజులలో ఇచ్చేస్తా. బంగారమా? అక్క జర సాయం చేసి పుణ్యం కట్టుకో అక్క. అక్క అక్క జర నా పరువు కాపాడక్క ప్లీజ్ అక్క. అంటే అది ఊళ్ళే ఎవరిని అడిగినా ఇస్తారు కానీ నీ నగలు లెక్క మంచిగా ఉండే అక్క. ప్లీజ్ అక్క. సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ తో మాట్లాడితే మూతి పగలు కొడతా. నువ్వేం భయపడకక్క, నేను నీకు 2 రోజులలో తీసుకొచ్చిస్తా కదా. సరే నువ్వంతా నా అడుగుతానుగా తెచ్చిస్తా కానీ మళ్ళీ జాగ్రత్తగా తెచ్చియాలి. సరే తెచ్చిత్తుండు. తుమ్ముడా ఎక్కడదక్క?
ఇక్కడ మనం ఇద్దరమే ఉన్నాం కదా, ఇంకెవరు మీరు? సరే పైలా మరి. నువ్వేం భయపడకక్క, ఇవాళ నుంచి వెళ్ళి నా బంగారం లెక్క చూసుకుంటా, సరేనా? పోయేత్తక్క. సరే. అవు రూపా, రోజు రోజుకి నా మీద నీకు ప్రేమ పెరిగిపోతుంది కదా. దర్వాజలు నేను ఎప్పుడొస్తా అని ఎదురు చూస్తావు కదా. అవు కట్టుకున్నందు కోసం కాకుండా బంగారం ఎండి మీద ఉంటుందా ప్రేమ? ప్రేమ. సరే పోదాంపా. రూపా, రేపు మనం గన్నవరం పోవాలి. ఎందుకు? మా భాగ్య చెల్లెలు లేరా, వాళ్ళ ఇంటి కాడ పోషమ్మ బోనాలు చేసుకుంటారట. రమ్మని ఫోన్ చేసిందే. ఏంది మీ చెల్లెల ఇంటికన్నా? వదిలేని తీసుకొని రా. వదిలేకున్న చెవు కమ్మలు గొలుసు సేమ్ డిజైన్ మా చెల్లెలు చేయించుకుంటారటనే. రాంగా నేను పెట్టుకొని రమ్మన్నది. ఏంది నగల? నగలేనే, మర్చిపోకు. మా చెల్లె ఒక్క తీరుగా చెప్పింది. హలో అక్క, నీ పిలుపు మంచినే ఉంది. ఎప్పుడు వస్తావు? 2 రోజులు వస్తా అన్నావు. అది అక్క, అది లేదు ఇది లేదు. నా మొగుడు నా నగల గురించి అడుగుతాడు, జల్దిరా. ఆయన గనక నీకు నగలిచ్చి నాకు తెలిసింది అనుకో, ఇక అంతే. నేను ఇంకా రాలేదక్క. ఏ బస్సులు లేవా? నగలే లేవక్క. ఏంది నగలు లేవా? ఏమైనాయి? అది అక్క, నేను ఇక్కడ ఫంక్షన్కి వచ్చిన కదా, రాత్రి అమ్మ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారక్క. మా మీద ఉన్న నగలు, ఇంట్లో ఉన్న పైసలు అన్నీ ఎత్తుకపోయారక్క. ఏంది? ఏమైంది బంగారం? ఏమో రంది కొద్ది కూర్చున్నావు. అది అది అగో అది అది అంటావు, ఏందో చెప్పే. నేను నగలు. నువ్వే నగలు, ఏందో చెప్పే. మంచిదానివా మంచిదానివా పెట్టుకునే నగలు తారే. మళ్ళా తెచ్చిస్తా అన్నది, గందుకే ఇచ్చిన. తీసుకున్నట్లు ఎవరైనా మళ్ళీ ఇస్తా అనే చెప్తారు. ఎవరన్నా ఎగబడితే అని చెప్తారే. నన్ను క్షమించండి. దొడపడినంతా ఊసి బిత్తిరిదానా ఎండనక వాడనక కష్టపడి పంట పండించి దాచుకున్న పైసలతో కొనిచ్చిన నగలేవి నీకు మంది గట్టి చెబుతాయిదే. ఆ నగలు ఎత్తనే ఇంటికాడ ఉండవు. అడకరాబో, ఇది నీకు బాగా గౌరవం అవుతుంది. ప్రేమ కొద్దితే నన్నెకి లేతావే. నీకేం చేస్తావా? ఇంట్లో కూర్చుంటాను, కష్టపడితే చెప్తుంది. చికెన్ కావాలంటే నాకు నాకు నగలు కావాలన్న పడుతుంది. ఇప్పుడు మందికి ఇష్టానికి ఆయన నీకు ఇచ్చింది. ఎంత కష్టపడి చేయించు, నీకు ఏం చేస్తుంది? అడకరాబో, ముఖం అంతా మార్చావు. ఏం కదా మరి. అగో వాళ్ళు ఆకలిలో పడుతుంది. ఓ
ఇప్పుడు ఏం చేద్దామండి? ఏముందే వండుతుంది ఇంట కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా. రజిత ఓసారి రజిత బయటకు రాయే. ఏవతివే నువ్వు నా ఇంటి ముంగడికి వచ్చి నన్ను రమ్మంటున్నావు? ఓ అక్క నువ్వా? రా ఇంట్లోకి రా. నీతోటి నిమ్మలంగా కూర్చొని ముచ్చట పెట్టడానికి రాలేదే నేను. అయితే నిలబడి ముచ్చట పెట్టడానికి వచ్చిన వదినే కొరదనం బాలేదా? నీ పెళ్ళం మళ్ళీ ఇస్తా అని చెప్పి నా 4 తులాల బంగారం పట్టుకొచ్చింది. నా బంగారం నాకు ఇస్తే నేను ఇంటికి పోతా. ఈ అంటే ఇంట్లో అలమార్లో దాచిపెట్టినా తీసుకొచ్చి ఇవ్వడానికి చెప్పినా కదా. ఇంట్లో దొంగలు పడ్డారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. దొంగలు దొరికినాక ఆలోచిద్దాం తీ. ఆలోచించుడేందే, నా నగలవి. ఎత్తుకపోయినాలు తెలగాని బంగారం అని ఆటగాడు. అరే మీకు పిచ్చిలేసిందారా? నా పెళ్ళం బంగారం పడకపోయి మీకెళ్ళ వంకర మాట మాట్లాడతారు. వంకర మాటలు కాదు, నీ పిల్ల నిన్ను అడిగిచ్చిందా నన్ను అడిగించిందా ఎవరైనా ఈ సాక్ష్యం ఉన్నారా? ఇచ్చిన ఆమెకు తీసుకుని నా పిల్లని తప్ప ఇంకెళ్ళగాని తెలుసా? అవును, అయితే ఇప్పుడు నగలి అంటావు అంతేనారా? పిచ్చోడా నువ్వు ఆగు. మేము ఎగ్గొట్టేటోళ్ళం అయితే బంగారం మేము తీసుకోలేదనే చెప్తాము. దొంగలు పడ్డారని మేమెందుకు చెప్తాము? అంటే ఏందే, దొంగ దొరికేదాకా నా బంగారం ఇయ్యారా? ఏ గీళ్ళతోటేందే పంచాయతీ పెట్టి వీళ్ళ సంగతి చూస్తా. పోదాంపా. ఓ మస్తు ఊసినాం గిసోంటి. నీ అవ్వ నీ కోసం నగలు చేపిస్తే నువ్వు మందికి వస్తావే. ఓ కొట్టుడు, నీ పిల్ల నీటికాడ కొట్టుకో, నా ఇంటికాడ ఎందుకు కొడతాను? దీన్ని కొట్టుడు కాదు, మీ సంగతి చెప్తా. ఏ రాయే నన్ను కదా. మా ఇంటికి వచ్చింది, నువ్వు నా చెవుల కమ్మలు అడిగింది, నా నెక్లెస్ అడిగింది, పట్టుకొని పోయింది. ఏమైనా అంటే దొంగలు పడ్డదంట. నువ్వెందుకు ఇచ్చినావమ్మా మరి? పెళ్లి పోతా అన్నది, అందుకే ఇచ్చిన. ఇప్పుడు అడుగుతానేమో మాకేం తెలుసు మాకేంది అంటుంది. అంటే ఏమి ఇచ్చినావు? ఇవి చెవుల కమ్మలు ఇచ్చిన, నా నెక్లెస్ ఇచ్చిన. బంగారేనవి? బంగారే ఇచ్చిన. మళ్ళీ ఎప్పుడు ఇస్తా అన్నది? మళ్ళా 2 రోజులకు తెచ్చిస్తా అన్నది. మరి ఇయ్యలేదా? ఇయ్యలే. అడిగితే మామూలు ఇంటికి పోయినా అక్కడ దొంగలు పడ్డారు, అందరి దోసుకపోయారు, నేనేం చేయాలంట. నువ్వేమన్నావు అప్పుడు అన్నప్పుడు? నేనేమలే, నా నాయనకు కావాలా అన్నా నేను అంతే. సరే నువ్వు తీసుకపోయినా నిజమేనా? తీసుకుపోయాను. అసలు ఏమైంది చెప్పు. మా అమ్మోళ్ళ ఇంటికి పెళ్లికి అని పోయినాము. మా వాళ్ళు అందరు నగలు పెట్టుకొచ్చుకుంటారు, నేను బోసిమెడతో ఎట్లుండాలని అక్కయ్య అడకపోయినాం. ఆడ దొంగలు పడ్డారు, ఉన్న బంగారం అంతా ఎత్తుకపోయారు. ఇప్పుడు బంగారం తీసుకొచ్చి ఇవ్వమంటే నేను ఏడికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి? ఇద్దరు మాటలు విన్నాం. అది తిరుపతి ఆ అమ్మాయి ఇంట్లో దొంగలు పడ్డారు, బంగారం మొత్తం దోసుకెళ్ళారు. పాపం ఆ అమ్మాయి ఏం చేస్తుంది చెప్పు? దొంగలకు మాకు ఏం సంబంధం మామ? మా బంగారం ఆమె చేతిలో పెట్టినాం, ఆమె మాకు ఇవ్వాలి. అరే తిరుపతి, ఈ అంటే ఆమె ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఆమె ఏమన్నా కావాలని దొంగల చేతిలో పెట్టిందారా? ఇవి తిరుపతి అన్న, మీరు నష్టపోవద్దు, వాళ్ళు నష్టపోవద్దు. ఏమంటావే? అది ఎట్లనో? అరే తిరుపతి, 4 తులాలు అంటున్నావు కదా, 2 తులాల పైసలు ఎత్తది, తీసుకో. మీరు పెద్ద మనుషులా, వాళ్ళ దిక్కు మాట్లాడే మనుషులా? 2 తులాలు మేమెందుకు కోర్చుకోవాలి? అవు 2 తులాల పైసలు ఎందుకు ఇవ్వాలి? అరే గుమ్ముడు కాయాలి, గుండెకు నెత్తి గుండె కోసం పట్టణం అయిపోవాలి. తలకాయ తిరుగుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అరే తిరుపతి, మేముంది ఎందుకురా? ఇది పంచాయతీనా ఇంకేమన్నా? మీరు ఇంటికో లొల్లి పెట్టుకోరి. ఆమె ఊళ్ళో పరువు అవుతుందని చెప్పేసి పురుగుల మంద అది దత్తా అంటుంది. ఆమె దత్తే ఎవరికి చెడ్డ పేరు? బంగారం కోసం లొల్లి పెట్టుకున్నారని దత్తే మిమ్మల్ని లోపలేస్తారు. అరే తిరుపతి, మా మాట విని 2 తులాలు ఓర్చుకోరా. నీ పెళ్ళం చేసిన దానికి 2 తులాల శిక్ష నీకు తప్పదు. రేపు పంట పైసలు రాగానే తిరుపతికి 2 తులాల పైసలు ఇచ్చేసి. ఇక ఓన్లీ మీ ఇంటికి మీరు. నేను కాల్చి కొద్ది ఎంచుకున్నా బంగారు కమ్మలు అత్తే నన్ను ముంచిన వాడు. నేనేమైనా కావాలని చేస్తానా? దొంగలు ఎత్తుకపోయేదానికి నేనే చెప్తాను. దొంగ ముఖం దానా? నా మీద పడుతున్నావు? వాళ్ళ ముఖం దానా? కష్టపడి సంపాదించి ఆ పైసతో నగలు కొనిస్తే నువ్వు మందికి ఇస్తావే? ఆ కష్టం నీకు ఏం తెలుసా? 2 తులాలు లాజ్ చేస్తే నల్లమోహనారా?
పోయి సామాయరా దేవుడా. నేను పెట్టుకున్నట్లే పోయేదాన్ని నాకు చేసేటాయే. ఈ దొంగ చచ్చినాడు నన్ను గీతబట్టే గుమ్మడి పండు అన్నట్టున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దూలం థియేటర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనేం చెప్పద్దా? చెప్పు. గంట అయితే గట్టి కొట్టుర్రి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.